నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగలేదనేది నేను క్లియర్గా మీకు అందరికి చెప్పా. నెక్స్ట్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి. నేను ఆలోచించడంలా, వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి. ఎస్, నెక్స్ట్ ఎవరున్నారు? వైఎస్ భారతి గారే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంతా అయిన ఈ ఒక 2 ఏళ్ళు అవుద్దో, 5 ఏళ్ళు అవుద్దో, 10 ఏళ్ళు అవుద్దో అతను ఇది బట్టి ఈ లోపల వైఎస్ భారతి గారిని అధ్యక్షురాలు చేసుకోవడంలో కూడా తప్పలేదు కదా. అది వాళ్ళ కార్యకర్తలు దీని వాళ్ళ ఇది బట్టి వాళ్ళ ఇష్ట కష్టాలు బట్టి వాళ్ళకి ఇష్టమే ఉంటుంది. ఈ పిచ్చోడిని తీసి మంచోడిని పెట్టుకుంటే మంచిదే కదా. సో డెఫినెట్గా తప్పేంటి? దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వైఎస్ భారతి బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైసీపీ, శాశ్వత అధ్యక్షురాలు. యా, ఎనీథింగ్ ఎల్స్? యా, ఆస్తి ఆస్తి ఆస్తి. దయచేసి మీకు అందరికి దండం పెట్టున్నా, అది ఆస్తి అనబాకండి, అది దొబ్బేసిన సొమ్ము. అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగ దొరకతాడు, పోలీస్ స్టేషన్లో రికవరీ చేస్తారు, అది ఆస్తి అవుద్దా? నేను అడుగుతున్న సింపుల్ పాయింట్. దొంగకి దొంగతనం చేసిన తర్వాత కొన్ని నగలు బంగారం దొరకద్ది. ఆ బంగారం కోసం కుటుంబం కొట్టుకుంటుందా? ఏమైనా అర్థం ఉందంట? ఊళ్ళో వాళ్ళ సొమ్ము, మా రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించుకున్న సొమ్ము, అడ్డగోలుగా భూములు దొబ్బేసిన కుటుంబం అది వీళ్ళ ఆస్తి అంట. దానికి పెద్ద బొక్కలో కాంట్రవర్సీ. ఏందా ఇదా? ఏమో మీరు సంపాదించుకొని ఉంటే మీరు ఆస్తి కొట్టుకున్నా సరే. సో ఈ సొమ్ముకి మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా సిబిఐ కేసులు అన్నీ బయటకు వచ్చి మొత్తం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా ప్రజల ఆస్తి ఇట్ విల్ గో బ్యాక్ టు ద పీపుల్. సో మీరు ఎందుకని టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావటంలా. దానికి విజయమ్మ గారి లెటరు, నా పిల్లలు గురించి ఎందుకు చెప్తారు తల్లి? మీరే మా బట్టలు వాషింగ్ మిషన్లో ఉతుక్కోవాల్సిన బట్టలు పులివెందల రోడ్ల మీద మీరు బట్టలు ఉతుక్కుంటున్నారు. దానికి మా తప్పేంటి? ఎవరు ఉతుక్కోమన్నారు పులివెందల రోడ్ల మీ బట్టలనే? మేము ఉతుక్కోమన్నావా? మీరు ఉతుక్కుంటున్నారు. దొంగ సొమ్ము కోసం మీరు ఉతుక్కుంటున్నారు. కాజేసిన సొమ్ము, ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ము గురించి ఈరోజు మీరు కొట్టుకుంటున్నారు అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానని కూడా మనవి చేస్తూ దట్స్ ఇట్. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఫైనల్ ఇదండి, దయచేసి మీకు అందరికీ నా కోసం నాతో గత 5 ఏళ్లుగా నడిచి సోషల్ మీడియా కానీ